ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కటాఫ్. ఆగస్టు 15లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా ఏర్పాట్లు. 31,000 కోట్లు వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసా విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం అందరితో చర్చించి జూలై 15లోగా నివేదిక. మంత్రివర్గ నిర్ణయాన్ని వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గూటికి పోచారం శ్రీనివాసరెడ్డి. మాజీ సభాపతి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలోకి ఆహ్వానం, సముచిత గౌరవిస్తానని వెల్లడి. పొంగులేటి జానారెడ్డితో మరో భారాస ఎమ్మెల్యే భేటీ. సింగరేణిపై ప్రధానితో మాట్లాడతా. ఈ సంస్థ రాష్ట్రంతో పాటు కేంద్రానికి కూడా బొగ్గు వేలం కార్యక్రమాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గనులు నేరుగా కేటాయించాలంటూ భట్టి వినతి. గనుల వేలంతో సింగరేణి కుదేలు. 15 ఏళ్లలో మూతపడే ప్రమాదం. రిజర్వేషన్ల కోటాలో కేటాయించాలి. పోచారం నివాసం ఇంటి వద్ద ఉద్రిక్తత. లోపల చుచ్చుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేతల ప్రయత్నం. శపథం నెరవేర్చి సగర్వంగా సభలోకి. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లిన లోపల ప్రవేశించిన చంద్రబాబు. ఒకే దఫా రుణమాఫీ. ఇందుకోసం 31,000 కోట్ల అవసరం. మొత్తం 47 లక్షల మంది రైతులకు లబ్ధి. కేబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీ విధి విధానాలపై చర్చ. సోనియా పుట్టినరోజైన డిసెంబర్ 9 కటాఫ్ తేదీ. మంత్రివర్గం ఏకతాటి మీద నిలిచి ఏక గొంతుకుతో నిర్ణయం తీసుకుంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య 2 లక్షల వరకు రుణమాఫీ. కాంగ్రెస్లోకి పోచారం. తన నివాసంలో సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి సమక్షంలో చేరిక. పోచారం కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా. అమల్లోకి వచ్చిన పేపర్ లీక్ నిషేధ చట్టం నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం. నా జీవితంలో ఈరోజు చారిత్రాత్మకం. సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణిపై ప్రధానితో చర్చిస్తా. డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తులను మోదీ దృష్టికి తీసుకెళ్తా. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ప్రైవేటుతో కుదేలు. గత గనుల మూత 15 ఏళ్లలో సింగరేణి మూతపడే ప్రమాదం. సింగరేణి గొంతు కోస్తున్న వారికి బాధలు బందీ లేవు. కేటీఆర్ ధ్వజం. లోకల్ 15%, నాన్ లోకల్ 85%. పంట లేక ధరల మంట. రుణమాఫీకి రాజముద్ర. ఒకే విడతలో 2 లక్షల మాఫీకి మంత్రివర్గం ఆమోదం. జూలై నుంచే రుణమాఫీ. డిసెంబర్ 9కి 5 ఏళ్ల ముందున్న రుణాలన్నీ మాఫీ. నియమ నిబంధనలకు ఆమోదం. త్వరలో జీవో. ప్రభుత్వంపై పడి భారం 31,000 కోట్లు. రైతు భరోసా విధి విధానాలకు మంత్రివర్గ ఉపసంఘం. భట్టి, తుమ్మల, శ్రీధర్బాబు, పొంగులేటి సభ్యులు. వచ్చే నెల 15 కల్లా నివేదిక. అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ. సింగరేణికి అన్యాయం చేయను. తెలంగాణ బిడ్డగా నాకు బాధ్యత. గనులపై ప్రధానికి నివేదిస్తా. కిషన్ రెడ్డి. కాంగ్రెస్లోకి మాజీ స్పీకర్ పోచారం. ఇంటికి వెళ్లి కండువా కప్పిన రేవంత్. ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడి. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్లో చేరే పోచారం శ్రీనివాసరెడ్డి. కేజ్రీవాల్ బెయిల్పై స్టే తాత్కాలికంగా నిలిపేసిన ఢిల్లీ హైకోర్టు. సాక్ష్యాధారాలు పట్టించుకోలేదు. వాదనలకు విచారణకు కోర్టు తగిన సమయం ఇవ్వలేదు. ఈడీ. కష్టకాలంలో పోచారం పార్టీ మాట సరికాదు. ఆయన చెప్పిన కారణాలు ఉంటే సిగ్గుపోతుంది. బీఆర్ఎస్ నేతలు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న ఏకగ్రీవం. నేడు సభలో అధికారిక ప్రకటన. వామ్మో, వైరల్ న్యూమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఐసీయూలకు రోగులు. కటాఫ్ తేదీలు ఖరారు. ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ విధి విధానాలపై త్వరలో జీవో. 2018 డిసెంబర్ 12, 2023 డిసెంబర్ 9 మధ్య రుణాలకే ప్రభుత్వంపై 31,000 కోట్ల భారం. 47 లక్షల మందికి లబ్ధి. అందుకు నిధులెట్లా సమీకరిస్తారనేది మా పర్సనల్ ఇష్యూ. ఇంకా వివరాలు కావాలంటే బట్టి విక్రమార్కను అడగండి. రైతు భరోసాపై సబ్ కమిటీ ఏర్పాటు. జూలై 15లోగా నివేదిక. ప్రభుత్వ నిర్ణయాలపై 2 మంత్రులు చెప్తేనే అధికారకం. మిగతా మంత్రులు వారి శాఖలకే పరిమితం కావాలి. కేబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన సీఎం రేవంత్. కోతలయ్యాక రైతు భరోసా. సెప్టెంబర్ దాకా పెట్టుబడి సాయం లేనట్టే. అమలుకు చర్చల మెలిక. జూలైలో కమిటీ నివేదిక. తర్వాత అసెంబ్లీకి. కాంగ్రెస్లోకి పోచారం. ఇంటికి వెళ్లి కండువా కప్పిన రేవంత్. తిట్టిన కాంగ్రెస్కి ఎట్లా పోతావు? కేసీఆర్ నీకేం తక్కువ చేసిండు? పోచారంపై బీఆర్ఎస్ ఆగ్రహం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. పార్టీ మారితే బీఆర్ఎస్కు నష్టం లేదు. పోచారంపై నేనే పోటీ చేస్తా. బాజిరెడ్డి. అర్రాస్ వెనుక అదృశ్య శక్తి. బొగ్గు గనుల బ్లాక్ వేలం వెనుక ఉన్నదెవరో తెలియాలి. 47 లక్షల మంది రైతులు 31,000 కోట్లు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. త్వరలో విధి విధానాలతో జీవో. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కటాఫ్. రైతు భరోసాపై భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం. జూలై 15లోగా ప్రభుత్వానికి నివేదిక. వివరాలు వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. హస్తం కూటికి పోచారం. ఇంటికి వెళ్లి ఆహ్వానించిన సీఎం. పనిచేసే నాయకులను ప్రోత్సహించాలి. మాజీ స్పీకర్ జానారెడ్డితో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మణ్ రెడ్డి భేటీ. క్యూలేలో మరికొంతమంది ఎమ్మెల్యేలు. దాన నాగేందర్. మెగా డిఎస్సికి 2.79 లక్షల దరఖాస్తులు. నైనీ బ్లాక్ ఉత్పత్తి ప్రారంభించండి. సింగరేణికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సలహా. గనుల కేటాయింపుపై ప్రధానితో చర్చిస్తామని హామీ. పదవి విడత వాణిజ్య బొగ్గనుల వేల ప్రారంభం. మా గనులు మాకే ఇవ్వాలి. డిప్యూటీ సీఎం భట్టి. కేంద్ర మంత్రికి నిరసన శాఖ. యోగా డేలో పాల్గొనకుండానే ధర్మేంద్ర ప్రసాద్ వెనక్కి. వాడవేనా? నిర్మాణం పూర్తయినా ఇచ్చేదెప్పుడో? డబుల్ ఇండ్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూపులు. చాలా చోట్ల అసంపూర్తిగా ఇండ్లు అలాట్మెంట్ చేసిన చోట పట్టాలు ఇవ్వలే. కవిత కస్టడీ పొడిగించారు.